భారత్ జింబాబ్వే జట్ల మధ్య జరిగిన చివరి 5వ టీ20 మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 42 పరుగుల తేడాతోటి విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. బ్యాటింగ్లో సంజు శాంసన్, శివన్ దుబే, రియాన్ పరాగ్ రాణించగా బౌలింగ్లో ముఖేష్ కుమార్, శివన్ దుబేతో పాటు మిగతా వారు కూడా రాణించడంతో భారత్ తిరుగులేని విజయం సాధించి ఆఖరి పంచు అదుర్స్ అనిపించింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఉన్నటువంటి యువ భారత్ తొలి మ్యాచ్లో కంగుదిన్న ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లలో విజయం సాధించి అదర్హో అనిపించింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు తొలి ఓవర్ తొలి బంతికే 13 పరుగులు వచ్చాయి. అదేంటి, ఒక్క బంతికే 13 పరుగులు వచ్చాయా? అదెలా సాధ్యం అంటారా? సికిందర్ రజా వేసినటువంటి తొలి ఓవర్ తొలి బంతి నోబాల్ అయింది. ఆ బాల్ను 6 కొట్టాడు జైస్వాల్. ఆ మరుసటి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బాల్ను కూడా 6 కొట్టాడు జైస్వాల్. అలా ఒక్క బంతికే 2 6లు, ఒక ఎక్స్ట్రా నోబాల్తో కలిపి 13 పరుగులు వచ్చాయి. 2-3 బాల్స్కు పరుగులేమీ చేయని జైస్వాల్ 4వ బంతికి బౌల్డ్ అయ్యాడు. అలా తొలి ఓవర్లో 15 పరుగులు చేసిన ఇండియా జైస్వాల్ వికెట్ను కోల్పోయింది. ఎన్ గర్వా వేసినటువంటి 2వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫరాజ్ అక్రమ్ వేసినటువంటి 3వ ఓవర్లో అభిషేక్ శర్మ ఓ 6 కొట్టగా గిల్ వరుసగా 2 4లు బాదాడు. అయితే ముజరబానీ వేసినటువంటి 4వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ శర్మ బాల్ ఎడ్జ్ తీసుకొని కీపర్ మందాడే చేతిలో పడటంతో అవుట్ అయ్యాడు. 11 బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ ఒక 4, ఒక 6 తోటి 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఇండియా 38 పరుగుల వద్ద తన 2వ వికెట్ను కోల్పోయింది. ఎన్ గర్వా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ పేలవమైన షాట్ కొట్టి సికిందర్ రజాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బాల్స్ ఆడినటువంటి గిల్ 2 4లతోటి 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 40 పరుగులకే ఇండియా 3 వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. త్వరగా వికెట్లను కోల్పోవడంతో ఇండియా రన్ రేటు మందగించింది. 5, 6, 7, 8 ఓవర్లలో అంటే వరుసగా 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. 9వ ఓవర్లో శాంసన్, 10వ ఓవర్లో రియాన్ పరాగు చెరో 6 బాదటంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రియాన్ పరాగు, సంజు శాంసన్ వీరిద్దరూ కలిసి తొలుత ఆచితూచి ఆడారు. రన్ రేటు తగ్గినా కూడా వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. బ్రాండన్ మౌటా వేసినటువంటి 12వ ఓవర్లో శాంసన్ వరుసగా 2 6లు బాదాడు. మౌటా వేసినటువంటి 15వ ఓవర్లో రియాన్ పరాగ్ ఎన్ గర్వాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 105 పరుగుల వద్ద ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఇద్దరు కలిసి 4వ వికెట్కు 56 బంతుల్లో 65 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శివన్ దుబే దూకుడుగా ఆడాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సికిందర్ రజా వేసిన 17వ ఓవర్ తొలి బంతికి 2 పరుగులు తీసినటువంటి సంజు శాంసన్ 39 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ముజరబానీ వేసిన 18వ ఓవర్లో ఓ 4 కొట్టిన శాంసన్ ఆ మరుసటి బంతికే మరుమనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 45 బాల్స్ ఆడినటువంటి సంజు శాంసన్ 4 సిక్సర్లు, ఒక 4తో కలిపి 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసనే టాప్ స్కోరర్. ఎన్ గర్వా వేసిన 19వ ఓవర్లో శివన్ దుబే వరుసగా 4, 6, 4 బాదటంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఇక ఫరాజ్ అక్రమ్ వేసినటువంటి చివరి ఓవర్ తొలి బంతికి 26 పరుగులు చేసినటువంటి శివన్ దుబే రన్అట్ అయినా కూడా రింకు సింగ్ ఇన్నింగ్స్ చివరి 2 బంతులకు 6, 4 కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 167 పరుగులు అంటే భారీ స్కోర్ కాదు, కానీ పర్వాలేదు, ఓ మాదిరి స్కోర్ అని చెప్పొచ్చు. మరీ తక్కువైతే కాదు. పైగా పిచ్చు బౌలర్లకు కూడా సహకరిస్తుండటంతో భారత బౌలర్లు వారి స్థాయికి తగ్గట్లుగా బౌలింగ్ చేస్తే ఈజీగా గెలవచ్చు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 2 వికెట్లు తీగా సికిందర్ రజా, ఎన్ గర్వా, బ్రాండన్ మౌటా తలా ఓ వికెట్ తీశారు. ఇక 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి జింబాబ్వేకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసినటువంటి ముఖేష్ కుమార్ 3వ బంతికే మధవెరాను బౌల్డ్ చేశాడు. అలా ఒక్క పరుగుకే జింబాబ్వే తన తొలి వికెట్ను కోల్పోయింది. తుషార్ దేశ్ పాండే వేసినటువంటి 2వ ఓవర్లో బ్రియాన్ బెనెట్, మరుమని ఇద్దరు కలిసి ఒక 3 4లు బాదారు. అయితే ముఖేష్ కుమార్ వేసినటువంటి 3వ ఓవర్లో శివన్ దుబేకు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ బెనెట్ అవుట్ అయ్యాడు. అలా తొలి 2 వికెట్లను తీసిన ముఖేష్ కుమార్ జింబాబ్వేను దెబ్బతీశాడు. అయితే డియాన్ మేయర్స్, మరుమణి ఇద్దరు కలిసి 3వ వికెట్కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను ఆదుకునే ప్రయత్నం చేశారు. 8 ఓవర్ల వరకు జింబాబ్వే ఇన్నింగ్స్ పర్వాలేదు. అయితే వాషింగ్టన్ సుందర్ వేసినటువంటి 9వ ఓవర్లో 27 పరుగులు చేసిన మరుమణి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. శివన్ దుబే వేసినటువంటి 13వ ఓవర్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి డియాన్ మేయర్స్ అవుట్ అయ్యాడు. 32 బాల్స్ ఆడినటువంటి మేయర్స్ 4 4లు, ఒక 6తో కలిపి 34 పరుగులు చేశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్లో 34 పరుగులు చేసినటువంటి డియాన్ మేయర్సే టాప్ స్కోరర్.
ఆ తర్వాత జింబాబ్వే క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. చివరిలో ఫరాజ్ అక్రమము 13 బంతుల్లో 2 సిక్స్లు 2 ఫోర్లతోటి 27 పరుగులు చేసినా కూడా చివరికి 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆల్అవుట్ అయింది జింబాబ్వే. ఇక భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీసి అద్భుతంగా రాణించగా శివన్ దుబే 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శనతోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శివన్ దుబేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో తన బౌలింగ్తో రాణించి సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 5 బంతులు ఆడి 2 సిక్సర్లతోటి 12 పరుగులు చేసి సికిందర్ రజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి ఎంగర్వా బౌలింగ్లో రజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అభిషేక్ శర్మ 11 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి ముజరబానీ బౌలింగ్లో క్లైవ్ మండాడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సంజు శాంసన్ 45 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 4 సిక్సర్లతోటి 58 పరుగులు చేసి ముజరబానీ బౌలింగ్లో మరుమనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సంజు శాంసనే ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్. ఇక రియాన్ పరాగు 24 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి బ్రాండన్ మౌటా బౌలింగ్లో ఎన్గర్వాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శివన్ దుబే 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి రన్అట్ కాగా రింకు సింగ్ 9 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా వాషింగ్టన్ సుందర్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 2 వికెట్లు తీయగా రజా, ఎన్గరవా అదేవిధంగా బ్రాండన్ మౌటా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే దాదాపుగా అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. కానీ ముజరబానీ 2 వికెట్లు తీయడమే కాకుండా ఓవర్కి సగటున 4.8 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను కూడా బాగానే కట్టడి చేయడం జరిగింది. ఇక 168 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి జింబాబ్వేకు ఆదిలోనే షాక్ తగిలింది. జింబాబ్వే ఓపెనర్ మధ్యవరే 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ముఖేష్ కుమార్ బౌలింగ్లో తొలి ఓవర్లోనే బౌల్డ్ కావడం జరిగింది. మరొక ఓపెనర్ మరుమని 24 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 27 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రియాన్ బెనెట్ 8 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో శివన్ దుబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి డియాన్ మేయర్స్ 32 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 34 పరుగులు చేసి శివన్ దుబే బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 పరుగులు చేసినటువంటి డియాన్ మేయర్సే జింబాబ్వే ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్. ఇక కెప్టెన్ సికిందర్ రజా 12 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి శివన్ దుబే వేసినటువంటి బాల్కు రన్అట్ కాగా జోనాథన్ క్యాంబెల్ 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి శివన్ దుబే బౌలింగ్లో తుషార్ దేశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ మండాడే 4 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి అభిషేక్ శర్మ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఫరాజ్ అక్రమ్ చివరిలో కొంత ఎంటర్టైన్ చేశాడు. 13 బంతులు ఎదుర్కొన్నటువంటి అక్రమ్ 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బ్రాండన్ మౌటా 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ముజరబానీ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవగా ఎంగర్వా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 42 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతంగా రాణించి కేవలం 3.3 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి రాణించాడు. ఆ తర్వాత శివన్ దుబే కూడా 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఈ మ్యాచ్లో శివన్ దుబే ఆల్రౌండ్ ప్రతిభ చూపాడు. పరుగులు వేగంగా చేశాడు. 20కి పైగా పరుగులు చేయడమే కాకుండా 2 కీలక వికెట్లు తీసి ఒక రన్అట్లో కూడా భాగస్వామ్యం పంచుకున్నటువంటి శివన్ దుబే ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచాడు. ఇక తుషార్ దేశ్ పాండే, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ వీళ్ళు ముగ్గురు కూడా తలా ఒక్కొక్క వికెట్ తీయటం అనేది జరిగింది. సో ఈ మ్యాచ్లో విజయంతో ఈ సిరీస్ను 4-1 తేడాతోటి ఇండియా గెలుచుకొని సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్ళందరూ కూడా తమకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా 2 చేతుల అందిపుచ్చుకొని ఈ సిరీస్లో రాణించి మరి వాళ్ళు కూడా భారత జట్టులో చోటు కోసము వాళ్ళ యొక్క ప్రయత్నం చేయడం అనేది జరిగింది. చూద్దాం ఇప్పుడు ఈ సిరీస్లో ఆడినటువంటి ప్లేయర్లలో భవిష్యత్తులో మరి ఎంతమంది ప్రధాన జట్టులో స్థానాన్ని సంపాదించి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారో చూద్దాం.